నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చి తర్వాత నీవు తిని తృప్తి పొందుతావు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 2 థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, డైవిజన్లకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణం అంటున్నాడు. చూడండి, దేవుడు తాను చేసిన ప్రమాణాన్ని బట్టి అద్భుత రీతిలో దేవుడు తన బిడ్డలైన వారిని ఉచితమైన కృప చొప్పున కానాను దేశ ప్రవేశపెట్టి కట్టని పురములను, నాటని తోటలను, త్రవ్వబడిన బావులను, సమకూర్చబడిన ద్రవ్యపు నిధులను ఇస్తానన్నాడు దేవుడు. అలాగే ఇచ్చారు. ప్రైజ్ జీసస్. వన్స్ ఒక్కసారైన ప్రమాణం చేస్తే 1000 తరములని మర్చిపోను అన్నాడు దేవుడు. ఆ రీతిగా తన బిడ్డలకు అలాంటి కృపనిచ్చారు. ఈ రోజున కూడా అబ్రహాం యొక్క వాగ్దానాన్ని బట్టి ఈ పరిచయలో ఉన్న బిడ్డలకు, ఈ ప్రార్థనకి వచ్చిన బిడ్డలకు దేవుడు కృపగల దీవెనలు సమృద్ధిగా దయచేయనగాక. ప్రతి కర్సు కొట్టివేయబడినగాక. ఫ్రెండ్స్, దేవుడు నీ కొరకు సమకూర్చబడిన నిధులను, కట్టిన ఇండ్లను, ద్రవ్యములను, ఆర్థిక సమృద్ధిని, ఆత్మీయ సమృద్ధిని, దేవుడు ఆరోగ్యమును, క్షేమమును, సమాధానము అబ్రహాం యొక్క వాగ్దానం బట్టి దయచేయనుగాక. అబ్రహాం యొక్క వాగ్దానమును క్లైమ్ చేసుకుందామా? అద్భుత రీతిలో దేవుడు అనేకుల పట్ల ఆశ్చర్యకార్యాలు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యకార్య నీ కొందనాలు, నీ కృపగల హస్తం మీరు మా పట్ల తోడయించి అబ్రహాం యొక్క వాగ్దానమును ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు ఐగుప్తులను తీసుకుని వచ్చి బానిసత్వం విడిపించి సముద్రంలోకి నడిపించావయ్యా. వీళ్ళకే కష్టం లేకపోయినా కట్టబడిన వాటిని ఇచ్చావు. ఎంత గొప్ప దేవుడు. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా అలాంటి అద్భుతాలు చేస్తున్నావు ప్రభా. మాకు ఈ పరిచర్యకి కట్టబడినటువంటి ఇండ్లను, కట్టబడిన స్వాస్థ్యములను, సమృద్ధిని, దాచబడించిన నిధులను మీరు ఇవ్వండి. కృప తెరవండి. గొప్ప కార్యములు చేయండి అయ్యా. ప్రామిస్ ల్యాండ్లో కూడా మంచి మందిరం కట్టబడే కృపను దయచేయండి. కావాల్సినవన్నీ కూడా సమకూర్చండి. ఏ ఆటంకాలు లేకుండా పర్మిషన్స్ అన్ని విషయాల్లో కృప చూపించండి. ప్లానింగ్ విషయాల్లో, అన్ని వర్క్స్ విషయాలు, అన్ని విషయాల్లో కూడా కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. అలాగే ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరు ఐక్స్ కోరుతున్న ఐక్స్ ఇవ్వండి. ఎవరికి నెమ్మదినివ్వండి. ఎవరికి సమాధానం ఇవ్వండి. అద్భుత కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించుకొని నీ క్షేమాన్ని ఇవ్వండి నాయనా. ఏ రీతిగా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకి వాగ్దానం ప్రకారంగా అబ్రహాంకి ఇచ్చిన ఆ కృప, ఆ దీవెన, ఆశీర్వాదం తర్వాత జనరేషన్స్లో కూడా ఇచ్చేవు నాయనా. అలాగున మీరు మాకు కూడా ఇస్తావు. యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము ప్రోక్షణ ద్వారా మా పైన శాపాన్ని కొట్టివేసి దీవెనలు, ఆశీర్వాదాలను, స్వస్థత ఇచ్చే దేవుడు నీవే కనుక కృప చూపించండి. నీ కృపగల కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి. ఏ వ్యతిరేక శక్తులు వాడి ప్రభావాలు ఎక్కడ నిలబడించండి. వ్యాధిగ్రస్తు ముట్టి స్వస్థపరచండి. ప్రతి కర్సు కొట్టివేయబడిన గాక. ప్రతి చీకటి తొలగిపోయిన గాక. దరిద్రం కొట్టివేయబడిన గాక. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. అద్భుతలు ఆశీర్వదించండి అయా. మరి అన్ని విషయాల్లో 10th ఇంటర్ రిజల్ట్స్ ఇచ్చావు. ఇంకా నాయన ఆయా CBSE రాసిన వాళ్ళు కూడా రిజల్ట్స్ రాబోతున్నాయి. వాళ్ళు కూడా కృప చూపించండి. గర్భఫలాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. నెమ్మదిని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష కృప సమాధించి నడిపించుకు జయమని ఇవ్వండి. VBS కూడా ఈ 4th డే ఘనంగా జరగాలి. అన్ని విషయాలు కృప చూపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే వారం కూడా ప్రాపర్టీకి సండే మరియు ప్రభురాత్రి భోజనం ఉంటుంది. ఇప్పటి నుంచి సిద్ధపడదాం. అంతేకాదు ఫ్రెండ్స్, VBS జరుగుతుంది. మీరు చిన్న బిడ్డలు పంపించండి. రిజిస్ట్రేషన్ చేయించుకోలేదా, మనీ పే చేయలేదా, మీ బిడ్డల పక్షంగా నేను పే చేస్తా. పంపించండి 7-11 కనుక ఈ విషయాన్ని మర్చిపోవద్దు. VBS మీ బిడ్డను పంపిస్తావు కదా, పంపించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల చేయనుగా, గొప్ప దీవెనిచ్చి ఆనాడు ఇజ్రాయెల్కి ఇచ్చిన కృపను మనకి ఇచ్చినగాక. ఆమెన్.